ఇప్పుడు చూడండి, మనం భూమి వెహికల్ ఎక్కుతున్నాం పైకి. దీనికి ఎప్పుడు ఒక ఇద్దరు హెల్పర్లు, ఒక ఆపరేటర్ ఉంటాడు. డైలీ ఏదో తుడుస్తున్నట్టు చేస్తూ ఉంటారు. చూడండి ఎంత గబ్బు గబ్బుగా ఉందో. దీనికి వర్క్ కూడా పెద్దగా ఉండదు, ఎప్పుడో ఒకసారి ఉంటుంది వర్క్. చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ బండి మన వర్క్కి వెళ్ళిపోతుంది, ఎప్పుడో ఒకసారి ఉంటుంది. ఉన్నదంటే కొంచెము ఒక రోజు మొత్తం ఉంటుంది, తర్వాత రోజు మళ్ళీ వర్కర్తో నీట్గా క్లీన్ చేపిస్తారు అంటారు. కానీ చూడండి, చూశారు కదా ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు మనోడు వాటర్ పట్టుకోవడానికి వచ్చారన్నమాట. ఇక చిన్న వాటర్ ట్యాంక్ ఒకటి ఉంటుంది, అప్పుడప్పుడు చోక్ అయినప్పుడు వాటర్ వాడుకోవడానికి. కానీ వర్క్ మాత్రం ఘోరంగా ఉంటుంది. వెహికల్ చోక్ అయిందంటే ఒక్కొక్కరికి సుక్కలే కనపడతాయి, మొత్తం పైపులన్నీ జామ్ అయిపోతాయి. అవి జామ్ అయినాయి అంటే 100% ఒక్కొక్క పైప్ ఇప్పుకుంటూ చూసుకోవాలి ఎక్కడ జామ్ అయిందో ఏందనేసి. వర్క్ మాత్రం ఘోరంగా ఇదిగా ఉంటుంది, కానీ ఎక్కువ ఉండదు వర్క్. ఉన్నదంటే సూపరు. ఇలాంటి వర్కులు నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, ఎందుకంటే దీనికి శాలరీ ఉంటుందన్నమాట. మినిమం 30,000, 35,000, 40,000 దాకా ఉంటుంది. ఎలపరికే 20,000 దాకా ఇస్తారు. ఇలాంటి వెహికల్ నేర్చుకోండి ఖాళీగా ఉండే బదులు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.